Database abstraction is nothing but is a process of hiding unwanted and irrelevant data. Unwanted is nothing but unnecessary data, duplicate data, miscellaneous data, not useful data, and it hides the unwanted and irrelevant data. అంటే అన్నెసెసరీ డేటా, అవసరం లేని డేటాని ఆర్ ఇర్రిలెవెంట్ డేటాని హైడింగ్ చేస్తుంది ఏది డేటాబేస్ అబ్స్ట్రాక్షన్. దిస్ డేటాబేస్ అబ్స్ట్రాక్షన్ ఇట్ రెడ్యూస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ యాక్సెసింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేస్తుంది. ఇట్ హైడ్ చేస్తుంది అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్. The database abstraction is dividing into three types: physical level, conceptual level, and view level. Physical level, conceptual level, and view level. The physical level is also known as the internal level. It is the lowest level of the database. It is the lowest level of the database. Here, this physical level, it describes the how the data is stored in a database. How the data is stored in a database. How the data is stored in the database. డేటాబేస్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అనేది ఫిజికల్ లెవెల్ డిస్క్రైబ్ చేస్తుంది. ఒక డేటా అనేది ఒక ఆర్డర్లో స్టోర్ అవుతుంది, ఒక 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 ఆర్డర్ ఫామ్లోన ఒక అరేంజ్ చేయడం ఒక ఆర్డర్లో అది ఎలా స్టోర్ అవుతుంది అనేది. దట్ ఈస్ ద ఫిజికల్ లెవెల్. And this is the lowest level of the database. And next is the conceptual level. Is also known as a logical level of the database. Logical level, and it is the middle level of the database. This conceptual level, it describes the what data is stored in a database. What data is stored in database. ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ అవుతుంది అనేది కాన్సెప్చువల్ లెవెల్. The physical level, how the data is stored in a database. ఫిజికల్ లెవెల్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, అండ్ కాన్సెప్చువల్ లెవెల్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఈ స్టోర్ అవుతుంది అనేది కాన్సెప్చువల్ లెవెల్. అండ్ ఫైనల్లీ వ్యూ లెవెల్. దిస్ ఇస్ ద వ్యూ లెవెల్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఎ ఎక్స్టర్నల్ లెవెల్. హియర్ దిస్ ఇస్ ద టాప్ లెవెల్ ఆఫ్ ద డేటాబేస్ డేటా అబ్స్ట్రాక్షన్. Here, what data user to view or see. యూజర్ అనే వ్యక్తి వాట్ డేటా యూజర్ టు వ్యూ ఆర్ సీ. అండ్ ఫైనల్లీ ఇక్కడ డేటాబేస్తో యూజర్ ఇంటరాక్ట్ అవుతాడు. అంటే మనము బ్రౌజర్స్ యూజ్ చేసుకొని, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేసుకొని, ఏదైనా యాప్స్ యూజ్ చేసుకొని అంటే ఇంటరాక్ట్ అవుతాం యూజర్స్. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కానీ, యాప్స్ కానీ, ఎనీథింగ్, ఎనీ వెబ్సైట్స్ కానీ ఇంటరాక్షన్ అవుతాం. అంటే అక్కడ వ్యూ లెవెల్ ఎవరు యూజర్స్. ద యూజర్ వాట్ డేటా యూజర్ టు వ్యూ ఆర్ సీ. దట్ ఈస్ ద వ్యూ లెవెల్. ఫిజికల్ లెవెల్, కాన్సెప్చువల్ లెవెల్, వ్యూ లెవెల్. ఫిజికల్ లెవెల్లో హౌ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ డేటాబేస్. ఇట్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ద డేటాబేస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఇంటర్నల్ లెవెల్. ద కాన్సెప్చువల్ లెవెల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ logical level of the database. Here it describes the conceptual level, what data is stored in a database. What data, ఏ టైప్ ఆఫ్ డేటా అనేది డేటాబేస్లో స్టోర్ అవుతుంది. అండ్ ద ఫైనల్ వ్యూ లెవెల్. దిస్ ఇస్ ద టాప్ లెవెల్ ఆఫ్ ద డేటాబేస్. దిస్ డేటాబేస్ ఈజ్ ఆల్సో, దిస్ లెవెల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ ఎక్స్టర్నల్ లెవెల్. హియర్ వాట్ డేటా యూజర్ టు వ్యూ ఆర్ సీ. This level describes what data user to view or see. ఏ డేటా అనేది యూజరు వ్యూ చేయడం అంటే చూడడము, వ్యూ చేయడం అనమాట. దట్ ఈస్ ద వ్యూ లెవెల్. ఇక్కడ ఈ వ్యూ లెవెల్లో డేటాబేస్తో యూజర్ అనే వ్యక్తి ఇంటరాక్ట్ అవుతాడు. దిస్ ఈజ్ అబౌట్ డేటాబేస్ అబ్స్ట్రాక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్.